బన్నీ గారితో మీ వర్కింగ్ ఎలా ఉండే? బన్నీ గారితో ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా సెట్లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ రాగానే నార్మల్ డ్రెస్లో ఉన్నప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్లు, ఆయన ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ తీసుకుని గెటప్ రెడీ అయిపోతారో అప్పుడు ఇంకా పుష్పరాజ్గా మారిపోతాడు. ఆ సీన్లో అంటే మన సీన్ ఉంటే మనతో డిస్కస్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ ఎవరితో ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. ఇంకా అదే ఇంకా ప్యాకప్ అయిపోయేదాకా దానిపైన ఉండిపోతాడు. ఎప్పుడన్నా అంటే ఇన్ని డేస్ వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరీస్ మీకు అల్లు అర్జున్ గారిలో ఉన్న ఏదైనా మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే? అదే ఫస్ట్ ది బెస్ట్. ఇంకోటి లాస్ట్ డే అది ఇంకా హైలైట్. అంటే నాకు ఫస్ట్ డే ఎలా జరిగిందో సీన్ల గురించి మాట్లాడాను, ఇట్లా ఇలా అది వేరు. అంటే పర్సనల్గా బయట ఆ రోజు అట్లా అప్రిషియేషన్ చేసింది. మళ్ళీ ఎప్పుడు లాస్ట్ రోజు ఇంకా లాస్ట్ సీన్ ఇది ఇంకా అయిపోయిందని మాకు కూడా తెలియదు, అయిపోయిందని తెలియదు. షార్ట్ ఓకే అయిపోయింది, హీరో గారు వచ్చారు మా దగ్గరికి వచ్చారు. మీ అందరికి ఒక విషయం తెలుసా అన్నాడు. ఏంటి సార్ అంటే ఈ రోజుతో లాస్ట్ షూట్ అన్నాడు. ఇంకా అందరు షాక్. అప్పుడు ఆయన కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా అందరికి షేకన్స్ ఇచ్చి హగ్స్ ఇచ్చింది. అయిపోయిన తర్వాత అందరికి ఒక కోరిక ఉంది, అంటే సినిమాలో హీరోతో చేస్తాం ఆ గెటప్లో ఉన్న ఫొటోస్ అవి ఉంటాయి, పర్సనల్గా తీసుకోవాలని ఉంది. సార్ ఏమో ఇప్పుడు బిజీ కదా, ఇప్పుడు ఇంకా టైం అసలు ఫుల్ టైం ఉండదు. అయితే అడిగాం సార్ అంటే సరే ఇస్తా అన్నాడు. ఇస్తానే లోపు ఇంకో సెట్ కూడా జరుగుతుంది వేరే దగ్గర అన్నమాట. అయితే అక్కడ నన్ను పిలిచారు సడన్ గా, నువ్వు రావాలి అక్కడికి అంటే నేను కార్ అంటే జస్ట్ 2 కిలోమీటర్స్ నేను అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సార్ సడన్ గా ఓన్లీ హీరో ఫ్రెండ్స్ కి ఫోటో షూట్ స్టార్ట్ చేసింది. అరే దిగేసిరు, నేను ధన్మన్ మళ్ళీ ఇస్తున్నంటే రిటర్న్ వచ్చే లోపల అయిపోయి సార్ బయట తిరుగుతుండు, వాకింగ్ చేసుకుంటే కాల్ మాట్లాడుకుంటే తిరుగుతుండు. నేను అట్లా నించున్నా, షర్ట్ మిస్ అయింది అనుకున్నా. ఇట్లా ఆలోచిస్తున్నా అసలు సార్ చూస్తలే, ఫస్ట్ చూసినా ఎక్కడో లాంగ్ ఉండు, షర్ట్ మిస్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాంలే అంత అయిపోయింది, ప్యాకప్ అయిపోతుంది కదా అందరు రెడీ అయిపోయారు అనుకునేసరికి సడన్ గా పక్కకు వచ్చింది. ఏంటి శ్రీలీలతో డాన్స్ ట్విట్టర్లో పెట్టా అన్ని చూస్తున్నా అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అంటే సార్ అన్ని గమనిస్తుంటాడు. ట్విట్టర్లో నేను పెట్టింది చూసిందంటే మామూలు విషయం కాదు, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారంట. అయితే మేడం ఫోటో పెట్టి మేడం పోస్ట్ చేశారు పుష్ప, చేస్తే నేను దాన్ని రీపోస్ట్ చేసి థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ అల్లు అర్జున్ సార్ అండ్ గణేశాచార్య సార్ అని పెట్టా. సో అది చూసి చెప్పాడు, భలే చేశారు అన్ని పెడుతున్నా కదా కానీ సార్ అన్న అంటే పక్కనే రమేష్ అని ఉంటాడు సార్ అడుగు అన్నాడు. అందరు అయిపోయారు కదా ఇంకా మళ్ళీ లాస్ట్ సార్ అంటే ఫోటో అనగానే రా అన్నాడు అని ఫస్ట్ నించోబెట్టాడు. ఇక్కడ వద్దని మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్ళింది, మళ్ళీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వద్దన్నాడు. ఏంది ఇక్కడ తిప్పుతుండో అర్థమైతే లేదు అనుకున్నా. మళ్ళీ దగ్గర తీసుకెళ్ళి ఫుట్పాత్ ఉంటుంది కదా, ఫుట్పాత్ పైన నన్ను నించోబెట్టి ఆయన కింద దిగి హైట్ అంటే మ్యాచింగ్కి హైట్ ఫోటో నేను ఆ ఫోటో పెడితే కొందరు కామెంట్ చేసి ఏంటి గ్రాఫిక్సా, నా డీపీ కూడా ఇప్పుడు అదే ఉంటది. ఇంత జరిగింది చాలా మెమరబుల్ మూమెంట్. అంటే ఎండ్ డే ఫస్ట్ డే అలా జరిగింది, ఎండ్ డే ఇలా జరిగింది. అంటే మీకేమనిపించింది అంటే లైక్ మనం ఇంటి పక్కన ఉంటేనే సో ఒక 10 days 15 days ఉంటేనే మనం చాలా క్లోజ్ అయిపోతాం. అలా అన్ని డేస్ అందులో 1 year చేశారా? 2 years అయింది. 2 years కదా, ఓకే 2 years మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి. అదే మార్నింగ్ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో లైక్ కాలేజ్ కానీ డ్యూటీస్ లా ఉంటాయి. సో చివరి రోజు మీకు ఎలా బాధ అనిపించింది? అంటే ఫ్రెండ్స్ ని మిస్ అవుతుంటారు అక్కడ. చివరి రోజు సార్ వచ్చి చెప్పిన తర్వాత ఫస్ట్ అందరు ఎంత హ్యాపీగా ఉండేనో సీన్లో అంత సాడ్ అయిపోయారు ఒకరు. ఇంకా కొందరు మేము ఫస్ట్ సార్ది అయిపోగానే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మమ్మల్ని మర్చిపోవద్దు, వీఆర్ ద సోల్జర్స్, మీ సోల్జర్స్ మేమంతా అన్నారు. డన్రా అది అన్నాడు. ఇంకా కొందరేమో ఫస్ట్ మూవీ కదా వాళ్ళకు వాళ్ళు మొగోళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఆపుకోలేక ఏడ్చేసారు. అందరు ఏడ్చేసి సార్ మర్చిపోలేం సార్ అంటే హీరో గారు అన్నారన్నమాట, మీ అందరికీ పుష్ప 2 గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అని చెప్పింది. ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉండిపోతుంది, సూపర్ అన్నాడు. ఆ లాస్ట్ రోజు అదే ఇవన్నీ. ఇంకా అంతకుముందు జరిగేటి అన్ని ఓన్లీ సీన్ల గురించి మాట్లాడతాం, ఆ సీన్లో ఉండిపోతాం. ఇంకా ఇది ఎలా చేయాలి అలా చేయాలి, ఒకవేళ మిస్టేక్ చేస్తే మళ్ళీ మంచిగా చేయడానికి అట్లా దానిపైన డిపెండెంట్.